Dear friends, welcome to my channel Kumar CS Lectures. So in this video I would like to explain about the TS set 2023 notification details. So complete notification details so explain చేస్తున్నాను friends. So here the TS set so 2023 notification for eligibility as assistant professors and lecturers. సో జనరల్లీ మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ లేదా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి సో టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో టీఎస్ సెట్. సో కాబట్టి దీంట్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ కావచ్చు, లేదా సో అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, లేదా ఫీ కావచ్చు. సో వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, సో ఎగ్జామ్ డేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రెస్ రిలీజ్ మనకు సో జూలై 30 రోజు ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీంట్లో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు ఆగస్ట్ 5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆగస్ట్ 5 నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ సో ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 29th వరకు మనము సో వితౌట్ లేట్ ఫీతో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్ లేట్ ఫీ కూడా ఇచ్చాడు. విత్ లేట్ ఫీ మనకు సో ఆన్ ఆర్ బిఫోర్ 12 సెప్టెంబర్ 2023. ఓకే. సో విత్ లేట్ ఫీ 3000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. సో సెప్టెంబర్ 12 వరకు మనము అంటే టీఎస్ సెట్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మనకి డేట్ కూడా ఇచ్చాడు. సో 13 and 14 సెప్టెంబర్ 2023 2 days ఇచ్చాడు ఫ్రెండ్స్. 2 days అంటే మనం అప్లికేషన్ చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ జరిగితే, సో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఏదైనా ఒక మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు మనము ఈ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఆ 2 daysలో అలర్ట్గా ఉండి సో మళ్ళీ అప్లికేషన్ మనము కరెక్ట్గా ఫిలప్ చేయొచ్చు. సో నెక్స్ట్ డౌన్లోడ్ ఆల్ టికెట్స్ డేట్ కూడా ఇచ్చాడు. సో 20/10/2023 ఆన్వర్డ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ 3 days కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 28, 29 and 30 అక్టోబర్. ఓకే రైట్. ఇది సో ఇంపార్టెంట్ డేట్స్. అదేవిధంగా మనకు సమ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ద TSET examination will be conducted in general studies and 29 subjects in the CBT mode. Okay, so general studies and the 29 subjects. సో CBT mode కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ ద్వారానే మనకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో 8 cities ఇన్ తెలంగాణ స్టేట్లో సెంటర్స్గా 8 cities ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 cities ఆంధ్రప్రదేశ్ నుండి ఇవ్వడం జరిగింది. సో డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్ ఈ సెంటర్స్ అనేవి పెరగవచ్చు. సో నెక్స్ట్, ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు స్టేట్ అవుట్ సైడ్ తెలంగాణ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ జనరల్ కేటగిరీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజర్వేషన్. సో అంటే మీనింగ్ ఏంటంటే ఏపీ స్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా అదర్ స్టేట్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే టీఎస్ఎట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి జనరల్ కేటగిరీ, వాళ్ళ అన్రిజర్వ్డ్ కేటగిరీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఏ రిజర్వేషన్ అయినా కూడా జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్, సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి 8 centers ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండ్ 4 centers ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే. సో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్. సో ఈ విధంగా మనకి 8 ఇచ్చాడు. సో అదేవిధంగా ఏపీలో మనకు 4 ఇచ్చాడు. సో విజయవాడ, కర్నూలు, తిరుపతి అండ్ వైజాగ్. సో ఇక్కడ నోట్ ఇచ్చాడు ఒకటి చూడండి. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఒకసారి మీరు ఫిలప్ చేసేటప్పుడు మీరు ఇచ్చారనుకోండి సెంటర్స్, అవి మళ్ళీ మార్చడానికి సో అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఓకే. సో నెక్స్ట్, థర్డ్ పాయింట్ ఇక్కడ, ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ డిపెండ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బోత్ ద పేపర్స్ ఆఫ్ సెట్ ఇన్ అగ్రిగేట్. సో అంటే
ఎలిజిబిలిటీ మనం ఆ సెట్ క్వాలిఫై కావడానికి బోత్ ద పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కలిపి మనకు తీయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ద రిజల్ట్ అనేది మనకు తెలంగాణ set.org వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మరి ఈ టీఎస్ సెట్ అనే ఎగ్జాము ఏ క్యాండిడేట్స్ రాయడానికి అవకాశం ఉంది, సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ టూ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ అట్ 55%, అంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క పీజీ పర్సంటేజ్ అనేది 55% ఎబోవ్ ఉండాలి, 55% ఎబోవ్ ఉండాలి. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే ఎంటెక్ సిఎస్సి అండ్ ఐటీ ఓన్లీ, ఎంసీఏ ఎంటెక్ సిఎస్సి. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు లేదా ఎంటెక్ ఐటీ చేసిన వాళ్ళు మాత్రమే సో ఎలిజిబుల్. మిగతా బ్రాంచ్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో అదేవిధంగా ఈ 55% అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకు. సో కానీ ఇక్కడ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక అవకాశం ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ and whose result is still awaited, or candidates who qualify examination have been delayed may also apply for this test. సో అంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదా సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే, ఈ టెస్ట్ రాయడానికి సెట్ రాయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ పిహెచ్డి క్యాండిడేట్స్, పిహెచ్డి హోల్డర్స్ కూడా మనకి ఇక్కడ మాస్టర్ లెవెల్ హాస్ బిన్ కంప్లీటెడ్ 19 సెప్టెంబర్ 1991 సెప్టెంబర్ కంప్లీట్ చేసిన వాళ్ళు సో 5% వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో 55% to 50%. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే సో ఆ సబ్జెక్ట్ మాత్రమే అపియర్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నోట్ ఇచ్చాడు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ నైదర్ రిక్వైర్డ్ టు సెండ్ ఎనీ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ ఆర్ నాట్ ప్రింట్అవుట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మేషన్ టు సెట్ ఆఫీస్. సెట్ ఆఫీస్కి ఎలాంటి సో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ కానీ లేదా ప్రింట్అవుట్స్ కానీ లేదా కన్ఫర్మేషన్ పేజ్ కానీ సెట్ ఆఫీస్కి పోస్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఓకే, సో నెక్స్ట్ హౌఎవర్ ద క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ సో మస్ట్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ అబౌట్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ఎ టెస్ట్. నెక్స్ట్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనము ఇప్పుడు సబ్మిట్ చేయాలంటే వాళ్ళకి మనము వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేస్తాము. అదైనా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ వెరిఫికేషన్ టైంలో మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ ద టీఎస్ సెట్ ఎగ్జామినేషన్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి 10 years అయినా కూడా సో లైఫ్ లాంగ్ అంటే సో మనము ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకే, సో కంపల్సరీ అందరూ రాయడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఎగ్జామినేషన్ ఫీ అన్రిజర్వ్డ్ 2000, బీసీ ఈడబ్ల్యూఎస్ 1500, ఎస్సీ ఎస్టీ సో వాళ్ళకు 1000 రూపీస్ ఉంది ఫ్రెండ్. సో దీంట్లో మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనీ ఆర్డర్ కానీ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ కానీ వీ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్, పేమెంట్ అనేది యాక్సెప్ట్ కాదు. సో అదేవిధంగా ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్, అంటే ఒకసారి ఫీ పే చేస్తే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే అది రిఫండ్ కాదు అని చెప్పేసి మీనింగ్, రిఫండ్ కాదంటారు. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టెస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ 100 మార్క్స్, సెకండ్ పేపర్ 200 మార్క్స్. ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్, సెకండ్ పేపర్లో 100 క్వశ్చన్స్. సో టోటల్గా మనకు 300 మార్క్స్కి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1
షల్ కన్సిస్ట్ ఆఫ్ 50 ఆబ్జెక్టివ్ టైప్ కంపల్సరీ క్వశ్చన్స్ ఈచ్ క్యారియింగ్ 2 మార్క్స్. సో 50 క్వశ్చన్స్కి సో ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 100 మార్క్స్. ఓకే, సో పేపర్ 1 సిలబస్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని, మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు, కాంప్రహెన్షన్, టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్ వాటి గురించి, సో క్యాండిడేట్ యొక్క జనరల్ అవేర్నెస్, క్యాండిడేట్ యొక్క థింకింగ్ను సో బేస్ చేసుకొని ఈ టెస్ట్ని కండక్ట్ చేసి వాళ్ళను క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 అనేది మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే కంప్లీట్ చేశారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ పేపరు సో మనకు ఆ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 200 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రొసీజర్ అండ్ కవర్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఇది తర్వాత మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఇంక్లూడింగ్ విజువల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ 40% ఆర్ మోర్ డిజేబిలిటీ. సో ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20 minutes కంపెన్సేటరీ టైం షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద పేపర్ 1 అండ్ 40 minutes ఫర్ పేపర్ 2 సపరేట్లీ. ఫస్ట్ పేపర్కి 20 minutes, సెకండ్ పేపర్కి 40 minutes అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విజువల్లీ డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఆల్ టికెట్స్కి తర్వాత హౌ టు అప్లై. సో హౌ టు అప్లై, సో ఫస్ట్ అప్లై చేసే ముందు కంపల్సరీ ఫోటో అండ్ సైన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 3 కూడా స్కాన్ చేసి ఉంచాలి. సో ఫోటో కూడా ఇక్కడ ఈ విధంగా మనకు సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్, అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో. సో ఏకేబీ నుంచి ఏకేబీ వరకు ఉన్నాయో ఒకసారి చూసుకొని స్కాన్ చేసి వాటిని అప్రోప్రియేట్గా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఏ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అలాంగ్ విత్ దేర్ ప్రింట్అవుట్ ఆన్లైన్ ఆల్ టికెట్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్. సో ప్రింట్అవుట్ మనం ఏదైతే ఆల్ టికెట్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తారో ఆ ఆల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని అదేవిధంగా సో ఫోటో ఐడెంటిటీ కార్డును సో ఎగ్జామ్ రోజు కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి మనకు ఆల్ టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సిలబీ ఆఫ్ టెస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఫర్ పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ద విచ్ సెట్ ఈజ్ కండక్టెడ్. ఈ పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సో అండ్ బైలింగ్వెల్. సో బైలింగ్వెల్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, పేపర్ 1 అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. పేపర్ 2 అనేది కొన్ని సబ్జెక్ట్ బైలింగ్వెల్గా ఉంటాయి, కొన్ని సబ్జెక్టు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకొని మీరు ప్రిపేర్ అయితే బెటర్. సో నెక్స్ట్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ పేపర్ 2 విల్ బి కంపల్సరీ కవరింగ్ ఎంటైర్ సిలబస్. సో ఎంటైర్ సిలబస్ నుంచి కవర్ అయితే ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు వెబ్సైట్స్ ఇచ్చారు. సో UGCNET.online.in, telanganaset.org, CSRHRDZ.REC.in. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ విచ్ TSET 2023 విల్ బి కండక్టెడ్. సో ఇక్కడ 29 సబ్జెక్ట్స్కి మొత్తం టోటల్గా 2023 సెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 29 సబ్జెక్ట్స్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారో వాళ్ళు రాయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. సో సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్. కెమికల్ సైన్సెస్లో మళ్ళీ దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే కేటగిరీ చేస్తున్నారో వాళ్ళు రాయొచ్చు. కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్. సో ఈ విధంగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు, ఉర్దూ. ఓకే, సో ఈ 29 సబ్జెక్ట్స్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు TSET రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ ద లిస్ట్ ఆఫ్ సెట్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ దేర్ రెస్పెక్టివ్ కోడ్స్. మరి కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక్కో సబ్జెక్ట్ కోడ్ ఏంటి. సో జియోగ్రఫీ 1, కెమికల్ సైన్సెస్ 2. సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది సెకండ్ పేపర్కి మాత్రమే. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో సెకండ్ పేపర్ మాత్రం కొన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ ఇంగ్లీష్, కొన్ని సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.
సో ఇక్కడ జియోగ్రఫీ అంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే వస్తుంది. సో పేపర్ కోడ్ వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 1. సో కెమికల్ సైన్సెస్ పేపర్ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 2, పేపర్ ఇంగ్లీష్లో వస్తుంది. అదేవిధంగా కెమికల్ సైన్సెస్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి, అనలిటికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెడికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఈ విధంగా ఏ కేటగిరీలోనైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు విత్ 55%, 50% ఆ కేటగిరీస్ని బట్టి చూసుకొని మీరు సో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ అంటే తెలుగు. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ ఓన్లీ ఇంగ్లీష్, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 4, సబ్జెక్ట్ కోడ్ 5. ఎకనామిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎడ్యుకేషన్ 6, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్. ఎర్త్ సైన్సెస్ ఇంగ్లీష్, మళ్ళీ ఎర్త్ సైన్సెస్లో ఇక్కడ పార్ట్ చేస్తాడు జియాలజీ, అప్లైడ్ జియాలజీ. సో ఈ విధంగా ఈ టాపిక్స్ ఇవి ఏవైతే దీంట్లో చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ సైన్సెస్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఓన్లీ. సో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్, మేనేజ్మెంట్ ఇంగ్లీష్, హిందీ హిస్టరీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, లా ఇంగ్లీష్, అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఇంగ్లీష్. సో మ్యాథమెటికల్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఓకే, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే వస్తుంది పేపర్. సో అప్లైడ్ మాలిక్యులర్ ఫిజిక్స్, క్లాసికల్ డైనమిక్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్. సో ఈ విధంగా మనకి ఈ కేటగిరీస్లో అన్నీ చేసిన ఈ కేటగిరీస్లో ఎవరైతే పీజీ చేస్తున్నారో వాళ్ళంతా ఎలిజిబులే. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, ఈ విధంగా 29 సబ్జెక్ట్స్. దాంట్లో కొన్ని కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, వాటిలో సబ్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేటగిరీస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సో ఎలిజిబుల్. ఓకే, సో ఇది టోటల్గా మనకు టీఎస్సెట్ 2023 నోటిఫికేషన్. జాగ్రత్తగా ఫోటో కానీ లేదా సైన్ కానీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఇచ్చి అప్లై చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ జరిగితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీ ఫస్ట్ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఏమైనా మిస్టేక్ జరిగితే ఎడిట్ ఆప్షన్ 13 and 14 జాగ్రత్తగా ఆ రోజు ఎడిట్ చేయండి. నెక్స్ట్ ఓకే, సో టీఎస్సెట్కి సంబంధించింది పేపర్ 1 సిలబస్ మనకు 10 యూనిట్స్ ఉంటాయి. ఆ 10 యూనిట్స్లో భాగంగా టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ని టెస్ట్ చేయడం కోసం మనకు పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో ఈ పేపర్ 1కి సంబంధించింది మన ఛానల్లో కుమార్ సిఎస్ లెక్చర్, ఓకే, లెక్చర్స్లో పేపర్ 1 సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో ఓకే, సో నెక్స్ట్ పేపర్ 2 కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో పేపర్ 2 కంప్యూటర్ సైన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో సో ప్రిపరేషన్ కోసం యూజ్ అవుతాయి. సో myself I am Kumaraswamy. So I qualified TSET and UGC NET. ఓకే, సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద TSET 2023 notification, please subscribe my channel Kumar CS Lectures and like the video, share the video. Okay, thank you friends. So all the best for your preparation. So thank you all.